మీడియాలో పెద్ద పెద్దగా బ్రేకింగ్‌లు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గారు తన కాన్వాయ్‌ల వెహికల్స్‌ని తగ్గించండి అని ఆదేశాలిచ్చారని, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తన కాన్వాయ్‌ల వెహికల్స్‌ని తగ్గించండి అని ఆదేశాలిచ్చారని, ఒక జడ్జి కారులో కాకుండా సైకిల్ తొక్కుతూ కోర్టుకెళ్లారు అని, ఈ విధంగా బ్రేకింగ్‌లు కనిపిస్తూ ఉన్నాయి. మన మీడియా దాన్ని చాలా గొప్పగా ప్రచారం చేస్తూ ఉంది. మాటల్లో చెప్పిన ప్రధాని చేతల్లో పొదుపు చూపెడుతూ ఉన్నారు. కాన్వాయ్‌ల వెహికల్ తగ్గించారు అని. అది చూస్తే ఒక్కసారిగా నాకు అనిపించింది, ఇప్పటివరకు పక్కన శ్రీలంకను చూసి నవ్వుకున్నాం, పాకిస్తాన్‌ను చూసి నవ్వుకున్నాం, బంగ్లాదేశ్‌ను చూసి నవ్వుకున్నాం. చివరికి ఇప్పుడు మనల్ని మనం చూసి పక్క దేశాలు కూడా నవ్వుకునే పరిస్థితులకు మనం వచ్చామా? ఒక దేశ ప్రధాని కనీసం తన కాన్వాయ్‌లో వెహికల్స్‌ను కూడా నడిపించుకోలేని పరిస్థితుల్లోకి వచ్చేసామా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన కాన్వాయ్‌లో వెహికల్స్‌ను కూడా నడిపించుకోలేని అంత దీనస్థితిలోకి వచ్చేసామా? 12 సంవత్సరాల వీళ్ళ పరిపాలన వైఫల్యాలకు ఇవన్నీ కూడా నిదర్శనంగా చూడడం లేదా? ఇటువంటివన్నీ రాత్రికి రాత్రి ఏమైనా గనక జరుగుతాయా? ఎంత యుద్ధ పరిస్థితులొచ్చినా ఏదో కాసిన్ని ఇబ్బందులు అటు ఇటు వస్తాయేమో. ఒకవైపేమో డాలర్‌తో రూపాయి విలువ జీవితకాల కనిష్టాలకు రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయడంలో ఏ విధంగా అయితే రికార్డులు సృష్టిస్తుందో, రూపాయి పడిపోవడంలో కూడా ఆ విధంగానే రికార్డులు సృష్టిస్తూ ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులేమో భారీగా తగ్గిపోతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లేమో చరిత్రలో ఎప్పుడూ లేనంతగా డబ్బులు వెనక్కి తీసుకుంటూ ఉన్నారు. చరిత్రలో ఎప్పుడు లేనంత దారుణ స్థితికి ఎగుమతులు పడిపోయాయి. చరిత్రలో ఎప్పుడు లేనంత దారుణ స్థితికి దిగుమతులు పెరిగిపోయాయి. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా మొత్తం ఏషియాలోనే కంపేర్ దాన్ శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కరెన్సీతో కూడా పోలిస్తే ఈ సంవత్సరంలో మనదే హైయెస్ట్ పడిపోవడం. మొత్తం ఏషియాలోనే మనదే హైయెస్ట్ పడిపోయింది. ఎవరి వైఫల్యాలు ఇవన్నీ? ఎవరు బాధ్యత వహించాలి? యుద్ధం కష్టకాలాలు మిగిలిస్తే వాటిని ఓవర్కమ్ చేసుకునే కనీసం కొన్ని బయోలేటరల్ అగ్రిమెంట్స్ అన్న ఈ ప్రభుత్వం కుదుర్చుకోగలిగిందా? అదే ఆ యుద్ధంలో మొదటి బాధితులు మనమే అవుతామని నాలాంటి వాళ్ళు కూడా నెత్తి నోరు మొత్తుకుంటే ఈ విషయం దేశ నాయకత్వానికి తెలియకుండా ఉంటుందా? ఓవర్కమ్ చేసుకునే వీళ్ళు తీసుకున్న చర్యలేంటి? ప్రతిసారి మౌనం అంగీకారమా? ప్రతిసారి మౌనం పరిష్కారమా? ప్రతిసారి ప్రజలే బాధ్యత వహిస్తే పాలకులు ఏం చేస్తారు? భారతదేశానికి ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదే, ఇప్పుడే ఎందుకు వచ్చింది? అసలు చర్చించాల్సిన విషయాలు ఏంటి? ఎవరికి బానిసత్వం చేయాలని, ఎవరికి భజన చేయాలని, ఎవరిని కాపాడాలని ఈ పత్రికలు, టీవీ ఛానళ్ళు అసలు విషయాలను పక్కన పెట్టేస్తూ ఉన్నాయి. ఎవరి ప్రాపగండం కోసం ఈ దేశంలో ప్రముఖులు అనబడే వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు, పొదుపు మంత్రాలు అది ఇది అని చెప్పి. పాటించాలేమో ప్రజలకు, పర్లేదేమో, కానీ వైఫల్యం ఎవరు? బాధ్యత ఎవరు వహించాలి? ఇవి రాత్రికి రాత్రి జరిగిన అద్భుతాలా? ఇవేమైనా రాత్రికి రాత్రి నాయకత్వ వైఫల్యం కాదా? ఈ దేశ నాయకత్వం దారుణంగా విఫలం చెందడం కాదా? అరే నీ పాసుగల కనీసం మన ప్రధాని కాన్వాయ్ని కానీ నడుపుకోలేని పరిస్థితులకు వచ్చి తగ్గించుకున్నారు అంటే ప్రపంచ దేశాల మీద ఎంత పలుచన అవుతుంది? ఎక్కడికి వచ్చేసాం మనం? ఈ వైఫల్యాలను చర్చించాల్సిన చోట ఏందో మరి జాలి, సానుభూతి, దేశభక్తి అంట. గొప్పోలరా బాబు, కిందకి నీళ్ళు వచ్చి మునిగిపోయే పరిస్థితి వస్తూ ఉన్నా కూడా ఇంకా కొందరు భజన మాత్రం ఆపడం లేదురా బాబు. ఏం కర్మరా. మళ్ళీ ఇవన్నీ కనుక పొదుపు మంత్రాలు అంట, మాటల్లో కాదు చేతల్లో చూపెడుతున్నారా? ఏం దౌర్భాగ్యం వచ్చిందిరా దేశానికి. కానీ అండి